నమస్తే, వెల్కమ్ టు స్టడీ టైం. ఇవాళ మనం తెలుసుకోబోతున్నాము గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. అసలు ఈ కాలేజ్ యొక్క ప్రత్యేకతలు ఏంటి? ఇంజనీరింగ్లో ఈ కాలేజ్ ఎలాంటి కోర్సులను అందిస్తూ ఉంది? ఈ మధ్య కాలంలో రకరకాల కోర్సులు కొత్తవి వచ్చేసాయి, మనం వింటూనే ఉన్నాము. మరీ ముఖ్యంగా తీసుకున్నట్లయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ గురించి వింటూ ఉన్నాము. కోర్సులు అయితే వచ్చేసాయి, మరి వీటిని టీచ్ చేయడానికి ఫ్యాకల్టీ కానివ్వండి, ల్యాబ్స్ కానివ్వండి సిద్ధంగా ఉన్నాయా? పిల్లలకి ఇలాంటి కోర్సులు చేస్తే ఫ్యూచర్ ఏ విధంగా ఉంటుంది? అసలు గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో ప్లేస్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి? కాలేజ్ స్థాపించి ఎన్ని ఇయర్స్ అవుతోంది? ఇలా రకరకాల డౌట్స్ మీలో ఉన్నాయి కదా. ఆల్రెడీ స్క్రీన్ పై నెంబర్స్ కనిపిస్తున్నాయి, నోట్ చేసేయండి. ప్రోగ్రామ్ తర్వాత మీరు కాల్ చేసి వీటికి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేసుకోవచ్చు. మరి వీటికి సంబంధించి పూర్తి వివరాలు తెలియజేయడానికి మనతో పాటున్నారు టీవీ5 స్టూడియోలో రవీందర్ రెడ్డి, చైర్మన్ ఆఫ్ గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. సో వారితో మాట్లాడదాము. అసలు ఈ కాలేజ్ స్థాపించడానికి ఒక ప్రత్యేక కారణం ఉంది అని వింటూ ఉన్నాము. అసలు ఈ కాలేజ్ స్థాపించడానికి వెనుక ఉన్నటువంటి కృషి, తపన ఏంటి? ఒక మంచి అత్యున్నతమైనటువంటి ఉద్యోగంలో ఉన్నటువంటి వ్యక్తి ఆ ఉద్యోగాన్ని పక్కన పెట్టి ఎడ్యుకేషన్ ఫీల్డ్ వైపు రావడానికి ఉన్నటువంటి ప్రధాన కారణం ఏంటో కూడా చైర్మన్ రవీందర్ రెడ్డి గారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి రవీందర్ రెడ్డి గారు, వెల్కమ్ టు అవర్ స్టూడియో. రవీందర్ రెడ్డి గారు, మీరు ఆల్రెడీ ఎస్పీగా పనిచేశారని మేము విన్నాము. ఎందుకండి ఉన్న ఉద్యోగాన్ని, ఒక అత్యున్నతమైనటువంటి ఉద్యోగాన్ని పక్కన పెట్టేసేసి విద్యారంగం వైపు అడుగుపెట్టారు? అలాగే ఈ గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ స్థాపించడానికి మీకు కృషి చేసినటువంటి ప్రధాన కారణాలు ఏంటి? ఏ ఆశయంతో ఈ రంగాల వైపు అడుగుపెట్టారు? అవును, నేను ఒక సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా పనిచేశాను. లా అండ్ ఆర్డర్ కానీ, ట్రాఫిక్లో కానీ వివిధ హోదాల్లో పనిచేశాను. నా లాస్ట్ పోస్టింగ్ వచ్చేసి నేను జాయింట్ డైరెక్టర్ యాంటీ కరప్షన్ బ్యూరోలో పనిచేశాను నేను. అయితే ఈ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ, తర్వాత గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, ఇవి స్థాపించడానికి ఏంటంటే ముఖ్యంగా 2 కారణాలు ఉన్నాయి. ఒకటేంటంటే ముఖ్యంగా నాకు సొంతంగా ఏదైనా చేసుకోవాలని నాకు కోరిక ఉండేది నాకు. ఎందుకంటే అది చేస్తే నలుగురికి ఉపాధి కల్పించే వాళ్ళు అవుతామన్నది నా థింకింగ్. దట్ వాజ్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్. ఇంకా సెకండ్, అప్పుడు నేను అరౌండ్ 2004 ఆ ప్రాంతంలో చాలామంది ఇంజనీరింగ్ కాలేజెస్ స్టార్ట్ చేశారు. అయితే నేను నా జాబ్ వదిలిపెడతానంటే నేను చాలామంది డిస్కరేజ్ చేశారు. ఎందుకంటే నువ్వు ఒక ఐఏ స్థాయికి వెళ్తావు, నేను అయ్యేవాడిని, ఒక ఐజీని అయ్యేవాడిని, ఎందుకు వదిలిపెడతావు అని చెప్పేసి. కానీ నాకు అనిపించింది, నేను ఒక ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్తో ఉన్నాను కాబట్టి నేను పోలీస్ ఉద్యోగం చేసినా కానీ నా అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ మాత్రం నేను బీటెక్ ఎన్ఐటి వరంగల్లో చేశాను సివిల్ ఇంజనీరింగ్లో. దాని తర్వాత ఎంటెక్ కూడా జియోటెక్నికల్ ఇంజనీరింగ్లో దాంట్లో చేసి తర్వాత స్టేట్ గవర్నమెంట్లో కొన్ని ఏళ్ళు పనిచేసిన తర్వాత నేను పోలీసులో జాయిన్. సో వాట్ ఐ థాట్ వాజ్ విత్ సచ్ ఏ గుడ్ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్, వెన్ ఐ హ్యావ్ ఎ విజన్, ఐ వాజ్ కాన్ఫిడెంట్ ఆఫ్ ఎస్టాబ్లిషింగ్ ఎ సెంటర్ ఆఫ్ లెర్నింగ్ విచ్ వుడ్ ఇంపార్ట్ క్వాలిటీ టెక్నికల్ ఎడ్యుకేషన్. సో ఇంకొకటి ముఖ్యంగా ఏంటంటే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఒక మిడిల్ క్లాస్ పీపుల్కి కానీ, లేదా ఈవెన్ లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్ ఎవరైనా తీసుకుంటే మనము వాళ్ళ స్టేటస్ అనేది చేంజ్ కావాలంటే, బీట్ ఎకనామికల్ కానివ్వండి, సోషల్ కానివ్వండి, ఒక స్టేటస్ చేంజ్ కావాలంటే ఎడ్యుకేషన్ ఒక్కటే మార్గం. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్. మేమంతా కూడా చదువుకునే పైకి వచ్చాము. సరే, కొందరు బిజినెస్ చేసి డబ్బులు సంపాదిస్తారు, లీగల్గానో అక్రమాలు చేసో ఏదో అదంతా వదిలిపెట్టండి. కానీ ఎవరైనా జెన్యూన్గా ఒక స్టేటస్ మారాలంటే ఎడ్యుకేషన్ ఒక్కటే దానికి మార్గం. సో అది నేను నిజంగానే సాధించానని చెప్పొచ్చు. కొంత వేల మంది మన ఇన్స్టిట్యూషన్ నుంచి పాస్ అవుట్ అయ్యారు, చాలా సక్సెస్ఫుల్గా వాళ్ళు ప్లేస్ అయ్యారు, హయ్యర్ ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళారు. సో ఐ థింక్ దట్ వాజ్ ద మెయిన్ రీజన్ ఫర్ స్టార్టింగ్ దిస్ ఇన్స్టిట్యూషన్. సో గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ స్థాపించి దాదాపు 15 ఏళ్ళు అయ్యింది. అసలు ఈ కాలేజ్ ఎక్కడ ఉంది అని మా ప్రేక్షకులకు ఒకసారి తెలియపరచండి. అలాగే 15 ఏళ్లలో మీరు సాధించినటువంటి విజయాలు ఏంటి అని అడిగితే ఏమని చెప్తారండి? గీతాంజలి కాలేజెస్ ఈసీఎల్ నుంచి ఒక 8 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాయండి, కీసర వైపు. ముఖ్యంగా ఏంటంటే గీతాంజలి కాలేజ్ స్టార్ట్ చేసిన తర్వాత ఎప్పుడెప్పుడైతే మైల్ స్టోన్స్ రీచ్ అయ్యామో అప్పుడు వాటికి తగ్గట్టుగా అక్రిడిషన్స్ కానీ, రికగ్నేషన్స్ కానీ తెచ్చుకుంటూ వచ్చాము మేము. ఫర్ ఎగ్జాంపుల్ 7 years కాగానే మాకు ఎలిజిబుల్ కోర్సెస్ అన్నిటికీ కూడా ఎన్బిఏ అక్రిడిషన్ తెచ్చుకున్నాం. తర్వాత నాక్ అక్రిడిషన్, అది కూడా నాక్ ఏ గ్రేడ్ విత్ వన్ ఆఫ్ ద హయ్యెస్ట్ స్కోర్స్ ఇన్ తెలంగాణలో మేము తెచ్చుకున్నాం నాక్. ఇంకా పైన ముఖ్యమైన అచీవ్మెంట్ ఏంటంటే 10 years కాగానే ఏదైనా ఇన్స్టిట్యూషన్ అటానమస్ అవ్వడానికి ఎలిజిబుల్ అవుతుంది. సో ఎగ్జాక్ట్లీ 10 years కాగానే మేము యూజీసీ అటానమీ తెచ్చుకున్నాం. ఇకపోతే సైరోగా రికగ్నైజ్ అయ్యాము డిఎస్ఐఆర్తోని. ఇంకా వేరియస్ ఇండస్ట్రీస్తోని, కార్పొరేట్స్తోని ఎంఓయూస్ పెట్టుకోవడం. ఇప్పుడు టెక్ మహీంద్రాతో మాకు ఎంఓయూ ఉంది, తర్వాత విప్రో టాలెంట్ నెక్స్ట్ ప్రోగ్రామ్కి ఉంది.
ఐబిఎంతో ఒక ఎంఓయూ పెట్టుకొని ఈ ఎమర్జింగ్ ఏరియాస్ ఏవైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనండి, డేటా సైన్స్ అనండి, సైబర్ సెక్యూరిటీ అనండి, ఐఓటీ అనండి, ఇటువంటి ఎమర్జింగ్ ఏరియాస్లో ఆల్రెడీ మేము కోర్సెస్ ఇస్తున్నాం. ఆ కోర్సెస్ ఈ సంవత్సరం స్టార్ట్ చేశాం, కానీ మేము ఒక గత 3-4 ఇయర్స్ నుంచి కూడా వీటిల్లో క్రాష్ కోర్సెస్ ఇస్తున్నాము. రవీందర్ రెడ్డి గారు, ఇంతకుముందు మీరు చెప్తూ ఉన్నారు మా కాలేజ్ అటానమస్ కాలేజ్ అని చెప్పేసి. ఇలా ఉండడం వల్ల మిగతా కాలేజెస్తో కంపేర్ చేస్తే ఏంటండి మీది బెస్ట్? చాలామంది పిల్లలు ఈ మధ్య కాలంలో జాయిన్ అవ్వాలంటే న్యాక్ గ్రేడ్ ఉందా, కాలేజ్కి అటానమస్ ఉందా లేదా అని ఆలోచిస్తున్నారు. దీనివల్ల పిల్లలకి ఏంటి అడ్వాంటేజెస్? ఇప్పుడు అటానమస్ స్టేటస్ వచ్చిన తర్వాత ముఖ్యమైన విషయం ఏంటంటే కాలేజ్ యొక్క కరికులం మేము డిజైన్ చేసుకోవచ్చు. అఫ్కోర్స్ జేఎన్టీయూ ఫ్యాకల్టీ వాళ్ళు వాళ్ళ సజెషన్స్ తీసుకుంటూనే వాళ్ళు ఒక 80% వరకు జేఎన్టీయూ కరికులం ఫాలో కమ్మంటారు. ఒక 20% వరకు ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. సో ఆ 20% కోర్సెస్ ఏవైతే ఇండస్ట్రీకి అవసరమో ఆ కోర్సెస్ మనం పెట్టుకోవచ్చు. అది మెయిన్ అన్నట్టు. అంటే మీరు చూస్తున్నారు ఇప్పుడు టెక్నాలజీస్ ఎవ్రీ డే చేంజ్ అవుతున్నాయి, డే బై డే చేంజ్ అవుతాయి. సో ఒక 1 year 2 years వెయిట్ చేసే అవసరం లేదు. ఎప్పటికప్పుడు ఆ టెక్నాలజీస్ని ఈ సిలబస్లో ఇన్కార్పొరేట్ చేసుకోవడం ఒక వన్ ఆఫ్ ద మెయిన్ అడ్వాంటేజ్. ఇంకా సెకండ్ ఏంటంటే ఎగ్జామ్స్ కండక్ట్ చేసుకోవడం కానీ, ఇవాల్యుయేషన్ కానీ ఈ బ్లూమ్స్ టాక్సానమీ ప్రకారం చేయడము, అంటే లాజికల్గా రేషనల్గా చేసుకోవడము. ఇది కాకుండా మనము వేరియస్ స్టూడెంట్స్కి కావాల్సిన స్కిల్ సెట్స్ కొరకు ఫర్ ఎగ్జాంపుల్ రైటింగ్ స్కిల్స్ అనండి, లేదంటే కొన్ని ఫారెన్ లాంగ్వేజెస్, కొన్ని ఎలెక్టివ్స్ అయితే ఎట్లా పెట్టామంటే బ్యాంకింగ్, ఇన్సూరెన్స్కి సంబంధించిన కూడా, అంటే మల్టీ డిసిప్లినరీ కోర్సెస్ ఉండాలన్న ఉద్దేశంతో ఇటువంటి కోర్సెస్ పెట్టుకోవడము. ఇంకా ప్రోగ్రామింగ్ స్కిల్స్ అడ్వాన్స్డ్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం వీటిల్లో ఇన్కరప్ట్ చేసుకోవచ్చు. తర్వాత ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ కూడా, అంటే ఇటువంటి ఇప్పుడు కొంచెం మనం ఒక కాలేజ్ యూనివర్సిటీ అఫిలియేషన్ కింద ఉంటే కొంచెం ఇండిపెండెన్స్, లిబర్టీ తక్కువ ఉంటుంది. సో ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ లాంటివి కూడా మేము అటానమస్ కాలేజ్లో ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నాం. యాజ్ అ రిజల్ట్ ఆఫ్ విచ్ first thing is the quality of education, the technical education imparted will be higher. Secondly, which results in very good placements. సో మీ దగ్గర ఉన్నటువంటి స్టూడెంట్స్కి ఎంప్లాయ్మెంట్ కొరకు టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి కేర్ తీసుకుంటారు? ఇప్పుడు ఈ అటానమస్ మాకు స్టేటస్ వచ్చిన తర్వాత మేము లాట్ ఆఫ్ చేంజెస్ చేసాం. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు క్లాస్ స్ట్రెంత్ 60 మంది ఉండొచ్చు మన స్టూడెంట్స్, కానీ మేము ఏం చేసామంటే క్లాస్ స్ట్రెంత్ను 48 తగ్గించాం. రెండోది ల్యాబ్ కోర్సెస్ ఎక్కువ, అంటే ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అన్నట్టు, అంటే ఎక్కువ థియరీ కంటే ల్యాబ్ కోర్సెస్ని మేము పెంచేసాం. ఆల్మోస్ట్ ఎవ్రీ థియరీ కోర్స్కి ఒక ల్యాబ్ కోర్స్ పెట్టాం. అది చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. అది సో దాంతో ఏంటంటే ఇంకోటి, ఇప్పుడు కొన్ని కాలేజ్లో 3-4 స్టూడెంట్స్ కలిసి ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. అట్లా కాకుండా ఎవ్రీ స్టూడెంట్ ఒక ఎక్స్పెరిమెంట్ చేయడం, అంటే సో దట్ దే గెట్ టోటలీ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్ ఎక్స్పెరిమెంట్, అది చేయడం ఒకటి. ఇవన్నీ కూడా తర్వాత మెంటరింగ్ సిస్టమ్ ఒకటి ఇంట్రడ్యూస్ చేసాం. అంటే ఎవ్రీ 15 స్టూడెంట్స్కి ఒక మెంటర్ని పెట్టేసి ఆ 4 years కూడా కంటిన్యూస్గా అది సేమ్ మెంటర్ విల్ కంటిన్యూ అన్నట్టు. సో వాళ్ళ స్టూడెంట్స్ స్ట్రెంగ్స్, వీక్నెసెస్ అనాలిసిస్ చేసుకుంటూ వాళ్ళ ప్రోగ్రెస్ ఎట్లుంది కనుక్కుంటూ, వాళ్ళకి అసలు ఏం సమస్యలు ఉన్నాయో తెలుసుకుంటూ వాళ్ళను మనము ఎప్పటికప్పుడు సరైన మార్గంలో పెట్టడం అన్నది ఒకటి. ఇకపోతే వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఈజ్ స్పెషలైజ్డ్ ట్రైనింగ్ ఫర్ ప్రోగ్రామింగ్ అన్నట్టు. ఇది ఇప్పుడు మీరు చూస్తే మోస్ట్ ఆఫ్ ద బ్రాంచెస్, అంటే సిఎస్సి కానీ, ఈసీ కానీ, ట్రిపుల్ ఈ మెకానికల్, ఇవన్నీ ఏవి చదివినా కానీ లాట్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ ఎండింగ్ అప్ ఇన్ సాఫ్ట్వేర్ జాబ్స్. ఈ సాఫ్ట్వేర్ జాబ్స్ ఇప్పుడు మల్టీనేషనల్ కంపెనీస్ వచ్చి టీసీఎస్, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్ ఇవన్నీ వచ్చేసి ఒక 3.5 to 4 lakhs వరకు జాబ్స్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తుంటారు. సో నా ఉద్దేశంలో ఆ జాబ్స్ అన్నవి ఒక డీసెంట్గా చదువుకున్న, అంటే కొంచెం యావరేజ్ ఆర్ అబవ్ యావరేజ్ స్టూడెంట్ కూడా కొంచెం కష్టపడి చదివితే ఈ జాబ్స్ ఈజీగా తీసుకోగలుగుతారు. కానీ గీతాంజలిలో మేము ఎక్కువ ఎంఫసైజ్ చేసేది ఏంటంటే అడ్వాన్స్డ్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ మీద. ఈ అడ్వాన్స్డ్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ మేము బయట వాళ్ళకు అవుట్సోర్స్ చేసి స్పెషలైజ్డ్ ట్రైనింగ్ ఇచ్చి 5 lakhs నుంచి 20-25 lakhs వరకు కూడా అటువంటి జాబ్స్ కూడా మేము తెప్పిస్తున్నామండి. సో దానికి కొంచెం మనకు, అంటే అఫ్కోర్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అన్నవి పెరగాలి. లాటరల్ థింకింగ్, అంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్, అంటే కొంచెం డిఫరెంట్గా ఆలోచించి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం, అవి అటువంటివి మనం ఇన్కల్కేట్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు సొసైటీలో మనకు ఎన్నో వేరియస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అట్లే ఇండస్ట్రీలో కూడా రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఆ ప్రాబ్లమ్స్ను ఐడెంటిఫై చేసి వాటికి సొల్యూషన్స్ కనుక్కోవడంలో ఈ స్టూడెంట్స్ ఎటువంటి మనం ఇంట్రెస్ట్ కానీ అది చూపించగలుగుతారన్న దాని మీదనే ఈ స్పెషలైజ్డ్ ట్రైనింగ్ కానీ, ఆ స్పెషలైజ్డ్ జాబ్స్ కానీ తెచ్చుకోవడంలో
మనకు అవకాశం ఉంది. రైట్, ఇప్పుడు గీతాంజలి కాలేజ్లో కొత్త కొత్త కోర్సులు ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నారు కదా, మరీ ముఖ్యంగా మనం మాట్లాడుకున్నట్లయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, డేటా సైన్స్ కానివ్వండి, ఇవి ఈ కోర్సులని టీచ్ చేయడానికి ప్రజల్లో ఉన్నటువంటి రకరకాల సందేహాలు ఈ మధ్య కాలంలో మనం గమనిస్తున్నది ఏంటంటే, కొత్త కోర్సులు అయితే వచ్చేసాయి, మరి వీటిని టీచ్ చేసేటటువంటి ఫ్యాకల్టీ కానివ్వండి, ల్యాబ్స్ ఇవి అందుబాటులోకి ఉన్నాయా? ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్క కాలేజీలో మేము న్యూ కోర్సులు ఇంట్రడ్యూస్ చేస్తున్నాము అని వినడం పరిపాటు అయిపోయింది. మరి ఇవి టీచ్ చేయడము అనేది మామూలు విషయం కాదు. ఇంకొకటి ఏంటంటే, ఈ కొత్త కోర్సులు పిల్లలు నేర్చుకుంటే వాళ్ళ యొక్క ఫ్యూచర్ ఏ విధంగా ఉంటుంది అని పేరెంట్స్ చాలా కలవరపడుతూ ఉన్నారు. సో దీనికి మీరేం ఆన్సర్ ఇస్తారండి? ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అయిపోయింది, సరే అలాట్మెంట్స్ వచ్చాయి. ఇప్పుడు మనలాంటి కాలేజ్లో 100% అడ్మిషన్స్ అవుతాయి, కానీ కొన్ని కాలేజ్లో కాలేదు. ఎందుకు కాలేదంటే, ముఖ్యంగా ప్రజల్లో కానీ స్టూడెంట్స్లో కానీ ఒక అపోహ ఉంది. ఏంటి, ఈ కొత్త కోర్సెస్ అయితే వచ్చాయి, కానీ మీరు అన్నట్టుగా అవి టీచ్ చేసే అంత ఫ్యాకల్టీ ఉన్నారా లేదా, ఆ ల్యాబ్స్ ఎస్టాబ్లిష్ చేసే కెపాసిటీ ఇంజనీరింగ్ కాలేజ్కి ఉందా లేదా. అయితే దీంట్లో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఆల్రెడీ ఫ్యాకల్టీ ట్రైన్ అయిన కాలేజెస్ కొన్ని ఉన్నాయి. అంటే ఇప్పుడు మేము చెప్పినట్టుగా ఇప్పుడు మేము అటానమస్లో ఆల్రెడీ మేము 3-4 ఇయర్స్గా ఆల్రెడీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, తర్వాత సైబర్ సెక్యూరిటీ వీటిలలో కోర్సెస్ ఆల్రెడీ రన్ చేస్తున్నాం మేము. అయితే ఫ్యాకల్టీ మాత్రం ట్రైన్ చేయాల్సిన అవసరం కంపల్సరీగా ఉంది. మేము లాస్ట్ 2 ఇయర్స్గా కూడా ఇప్పుడు ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్ లైక్ ఎన్ఐటీస్ ఆర్ ఐఐటీస్, మన దగ్గర బిట్స్ ఉంది, ఐఐటి ఉంది, IIIT ఉన్నాయి, ఇవన్నీ వాళ్ళు వేరియస్ కోర్సెస్ కండక్ట్ చేస్తుంటారు. సో మా ఫ్యాకల్టీని అక్కడికి పంపించి ట్రైన్ చేయించడం జరుగుతుంది. అదొకటి. 2, మా కళాశాలలోనే FDPs కండక్ట్ చేస్తాం. ఈ FDPs కూడా మొక్కుబడిగా చేస్తుంటారు కొన్ని కాలేజెస్. ఈ FDPsను మన క్వాలిఫైడ్ ఫ్యాకల్టీతో కనుక, పీపుల్తో కనుక మన ఫ్యాకల్టీకి ట్రైన్ చేయించగలిగితే డెఫినెట్లీ రిజల్ట్స్ వస్తాయి మనకు. దీంట్లో మా బోర్డ్ ఆఫ్ స్టడీస్ మెంబర్స్ కానీ, మా గవర్నింగ్ బాడీ మెంబర్స్ కానీ చాలా మంచి కాలేజెస్లో, అంటే ఎన్ఐటీస్లో, ఐఐటీస్లో లేదా యూఎస్లో మంచి యూనివర్సిటీలో చదివిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళ హెల్ప్ తీసుకొని, వాళ్ళ నుంచి కాంటాక్ట్స్ తీసుకొని క్వాలిఫైడ్ పీపుల్తోని మా ఫ్యాకల్టీని ట్రైన్ చేస్తున్నాం. సో ఎప్పుడైతే ఫ్యాకల్టీని ట్రైన్ చేయగలుగుతామో, అదంతా పెద్ద బ్రహ్మ విద్య కాదు, నేర్చుకోలేనందో ఎంతో కష్టమైందో ఏం కాదు అది. ఎప్పుడైతే మనం ఫ్యాకల్టీని ట్రైన్ చేయించగలుగుతామో డెఫినెట్లీ ఇంపార్ట్ చేసే కెపాసిటీ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్కి ఉంది. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, ఇది ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్లో ఇంకా కొందరు పేరెంట్స్ డౌట్ ఏంటంటే, అసలు ఈ స్పెషలైజ్డ్ ఎమర్జింగ్ ఏరియాస్లో బీటెక్ చేస్తే ఉద్యోగాలు వస్తాయా లేదా అన్నది ఇంకొక డౌట్. ఇప్పుడు పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ 2 ఇయర్స్ మాత్రం కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సిలబస్ దీంట్లోనూ ఉంటుంది. 3rd and 4th ఇయర్స్లో ఆ ఎమర్జింగ్ ఏరియాకి సంబంధించిన కొన్ని కోర్సెస్ పెట్టడం జరుగుతుంది. సో ఇప్పుడు బేసిక్స్ ఉంటాయండి, C++ కానీ, జావా కానీ, కంప్యూటర్ ఆర్కిటెక్చర్ కానీ, DBMS, డేటా స్ట్రక్చర్స్, ఇటువంటివి ఎలాగూ నేర్పించాలి. అట్లని చెప్పేసి ఇంటర్మీడియట్ నుంచి రాగానే ఈ ఎమర్జింగ్ ఏరియాస్లో చదువు చెప్తామని కాదు. ఈ బేసిక్ కోర్సెస్ ఎలాగూ చేస్తారు. ఈ బేసిక్ కోర్సెస్కి అడిషనల్గా అబౌట్ 5 to maybe మ్యాక్స్ అబౌట్ 8 or 10 కోర్సెస్ ఈ ఎమర్జింగ్ ఏరియాస్లో ఉంటాయి. సో డెఫినెట్లీ నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈ మల్టీనేషనల్ కంపెనీస్లో ఈ 3.5 to 4 lakhs జాబ్స్ అయితే ఎలాగో ఒక మంచి స్టూడెంట్కి వస్తుంది. అది పెద్ద కష్టం కాదు. కానీ ఎప్పుడైతే అడ్వాన్స్డ్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఉంటాయో, లేదంటే ఈ ఎమర్జింగ్ ఏరియాస్లో నాలెడ్జ్ ఉంటుందో, డెఫినెట్లీ నేను చెప్పిన హయ్యర్ ప్యాకేజెస్ ఫ్రమ్ 6 lakhs to 30 lakhs కూడా ఉన్నాయి జాబ్స్. ఆ జాబ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో తల్లిదండ్రులు ఈ CSE ఎమర్జింగ్ ఏరియాస్ చదివితే ఉద్యోగ అవకాశాలు ఉండవని మాత్రం తప్పదు. 100% ఒక మామూలు CSE చదివిన వాళ్ళకి ఎన్నో అవకాశాలు ఉంటాయో వీళ్ళకి కూడా అన్ని అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు యూఎస్లో కూడా రేపు హైయర్ ఎడ్యుకేషన్ కొరకు వెళ్తే వాళ్ళు అడగొచ్చు, అదర్ దెన్ యువర్ రెగ్యులర్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ ఇన్ వాట్ యూ స్పెషలైజ్ అంటే ఏదో ఒకటి చెప్పుకోవడానికి డెఫినెట్లీ అడ్వాంటేజెస్గా ఉంటుంది ఇఫ్ దే స్పెషలైజ్ ఇన్ వన్ ఆఫ్ దీస్ ఎమర్జింగ్ ఏరియాస్. సో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి చెప్పే మంచి కాలేజెస్లో చెప్పేది డెఫినెట్లీ there is potential for the teachers to improve their knowledge and teach the students. రవీందర్ రెడ్డి గారు, మరింత డిస్కస్ చేద్దాము గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ గురించి ఇంకా విషయాలు. బ్యాక్ రవీందర్ రెడ్డి గారు, ఇంపార్టెంట్ దేనికి ఇవ్వాలంటారు? బ్రాంచ్కి ఇవ్వాలంటారా, కాలేజ్కి ఇవ్వాలంటారా? ఇది ఇట్స్ ఎవర్ లాస్టింగ్ ప్రాబ్లం, ఇది కన్ఫ్యూజన్. అంటే మేము 40 years కింద కూడా మాకు ఇదే డౌట్ ఉండింది. అఫ్కోర్స్ అప్పుడు ఇంత చాయిస్ ఆఫ్ కాలేజెస్ లేవు. ఇప్పుడేమో టూ మెనీ కాలేజెస్ వచ్చేసాయి. అండ్ ఇప్పుడు ఎమర్జింగ్ ఏరియాస్లో బ్రాంచెస్ వచ్చాక టూ మెనీ బ్రాంచెస్ అయిపోయినాయి. సో నా ఉద్దేశంలో ఏంటంటే, ఫస్ట్ స్టూడెంట్ ఇంట్రెస్ట్ అనేది చూసుకోవాలి. అంటే మనం జనరల్గా చూస్తుంటాం పేరెంట్స్ స్టూడెంట్స్ను ఈ పలానా కోర్స్ చేస్తే బాగుంటుందని చెప్పేసి ఫోర్స్ చేస్తుంటారు. ఐ డోంట్ థింక్ దట్ ఈస్ కరెక్ట్. ఫస్ట్ థింగ్, స్టూడెంట్కు ఏదన్నా ఒక బ్రాంచ్ మీద
ఒక యాప్ట్యూడ్ కానీ ఒక ప్యాషన్ ఉందా అన్నది ఫస్ట్ చూడాలి మనం. సపోజ్ సంబడి వుడ్ బి ఇంట్రెస్టెడ్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఫర్ వేరియస్ రీజన్, నాట్ బికాస్ ఐఎమ్ సివిల్ ఇంజనీర్, బట్ ఫర్ వేరియస్ రీజన్స్. ఒక బ్రాంచ్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, కొందరు ఏరోనాటికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, కొందరికి మెకానికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఫస్ట్ వాళ్ళ ఇంట్రెస్ట్ ప్యాషన్ అనేది చూడాలి. మనము వాళ్ళని ఫోర్స్ చేసి వాళ్ళ తర్వాత మళ్ళీ సరిగ్గా చదవట్లేదు అనడం కరెక్ట్ కాదు. ఒకటి సపోజ్ ఏది అంటే వాళ్ళు ఇంటర్మీడియట్ చదివిన చాలామంది స్టూడెంట్స్కు ఈ బ్రాంచెస్ మీద అవగాహన లేక ఆ కోర్సులో కంటెంట్స్ కానీ తెలియకపోవడం కూడా సహజం అది. సో అటువంటప్పుడు ఏ కోర్సులోనైతే ఎక్కువ ఉపాధి అవకాశాలు ఉంటాయో ఆ బ్రాంచ్ తీసుకోవడం అన్నది కరెక్ట్. అది నెంబర్ 2, హౌ టు సెలెక్ట్ ఏ కాలేజ్, దట్ ఈజ్ ఇంపార్టెంట్. సరే ఇప్పుడు సపోజ్ ఏదో కంప్యూటర్ సైన్స్ అని అనుకున్నారనుకోండి, మరి ఏ కాలేజీలో జాయిన్ కావాలి? ఈ కాలేజ్ జాయిన్ కావాలన్నది మాత్రం డెఫినెట్లీ థరో హోంవర్క్ చేయాలి పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ కాలేజ్కు ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎన్ని ఇయర్స్ స్టాండింగ్ ఉంది, ఏమేమి అక్రిడిటేషన్స్ ఉన్నాయి, ఏమేమి రికగ్నిషన్ ఉన్నాయి. డెఫినెట్లీ కొన్ని అక్రిడిటేషన్స్ ర్యాంకింగ్స్ ఉన్నాయి అని అంటే ఆ కాలేజ్ కన్సిస్టెంట్గా బాగా పర్ఫామ్ చేస్తుందని అర్థం. సో ఏవి ఉన్నాయి అన్నది ఒకటి. 2, ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీస్ అంటే ఆల్ ల్యాబ్స్, ఎక్విప్మెంట్స్, సాఫ్ట్వేర్స్, లైబ్రరీలో పుస్తకాలు ఇవన్నీ ఉన్నాయా లేదా అంటే ఇవి 2 విధాలుగా చెక్ చేసుకోవచ్చు. ఒకటేమో వెబ్సైట్లో ఉంటుంది. ఇఫ్ పాసిబుల్ మీకు వచ్చిన ర్యాంక్ని బట్టి ఒక 10 కాలేజెస్ ప్రాబబుల్ కాలేజెస్ తెలుస్తాయి మీకు, ఏ కాలేజెస్లో వస్తాయి. సో ఒక 10 కాలేజీలు విజిట్ చేసి అక్కడ పరిస్థితులు తెలుసుకుంటే మనకన్నీ అర్థమవుతాయి. సో ఇంకొక మెయిన్ కన్ఫ్యూజన్ ఉంది రవీందర్ రెడ్డి గారు. ఇప్పుడు ఫస్ట్ కౌన్సిలింగ్ ఆల్రెడీ అయిపోయింది. సో దీంట్లో కొందరికి వాళ్ళకి నచ్చిన బ్రాంచ్ రాకపోవచ్చు, లేదంటే కాలేజ్ రాకపోవచ్చు. అలాంటి వాళ్ళు ఇప్పుడు సెకండ్ ఫేజ్లో ఆప్షన్స్ పెట్టుకోవాలంటే కాలేజీలో రిపోర్ట్ చేసి పెట్టుకోవాలా, లేదంటే మామూలుగానే పెట్టుకోవచ్చు అంటారా? ఏంటి అసలు ఏం చేయాలి వాళ్ళు? ఇప్పుడు దీంట్లో 2 కేటగిరీ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. ఒకరు వాళ్లకు నచ్చిన కోర్సు రాలేదు కానీ ఒక డీసెంట్ కాలేజీలో వాళ్ళు అనుకున్న బ్రాంచ్ వచ్చింది. కొందరికేమో అసలు అలాట్మెంట్ జరగలేదు, ఎందుకంటే వాళ్ళు సఫిషియెంట్ నెంబర్ ఆఫ్ చాయిసెస్ ఇవ్వలేదు కాబట్టి. సో ఇప్పుడు ఒక డీసెంట్ కాలేజీలో వాళ్ళు అనుకున్న బ్రాంచ్ వచ్చింది కానీ అంతకంటే మంచి అంటే హైయర్ స్టాండింగ్ ఉన్న కాలేజీలో సీట్ రావాలని వాళ్ళు అనుకుంటున్నారు అనుకోండి. వాళ్ళు ఇప్పుడు వచ్చిన కాలేజీలో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్లో ఆప్షన్స్ ఇవ్వాలి. అప్పుడు ఏమవుతుందంటే ఇంతకంటే మంచి కాలేజీలో సీట్ వస్తే ఈ సీటు పోయి ఆ సీట్ వస్తుంది. కానీ ఇక్కడ రిపోర్ట్ చేయకుండా సెకండ్ ఫేజ్లో ఇంకా హయ్యర్ ర్యాంకింగ్ ఉన్న కాలేజెస్ పెట్టుకుంటే అది రాకపోతే ఇది పోతుంది, అది పోతుంది. సో దట్ దే విల్ ఎండ్ అప్ ఇన్ ఏ డేంజరస్ సిచ్యుయేషన్. అందుకే సేఫ్ సైడ్ ఏంటంటే ఇప్పుడు రిపోర్ట్ చేసుకొని మళ్ళీ పెట్టుకుంటే నష్టమేం లేదు. అది అంటే ఇక్కడ కట్టిన ఫీజు కూడా మళ్ళీ అడ్జస్ట్ అవుతుంది. అది ఈ ఫీజు పోతుందన్న భయం అవసరం లేదు. ఇప్పుడు వాళ్ళు పే చేసి ఇప్పుడు రిపోర్ట్ చేయాలి. పే చేసి రిపోర్ట్ చేస్తే ఇప్పుడు వేరే కాలేజ్లో వచ్చింది వాళ్ళు అనుకున్న కాలేజ్లో, అప్పుడు ఈ ఫీజు దానికి అడ్జస్ట్ అయిపోతుంది. సో నా సజెషన్ ఏంటంటే రిపోర్ట్ చేసి వేరే సెకండ్ ఫేజ్కు వెళ్ళడం, సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేయడం అనేది బెటర్ ఆప్షన్. ఇంకా పోతే నేను ఇంతకుముందు చెప్పినట్టు కొందరు స్టూడెంట్స్ కొన్ని కాలేజ్లో మాత్రమే ఆప్షన్స్ ఇవ్వడము, మళ్ళీ మాకు సీట్ రాలేదనడం. ఎందుకు దాంట్లో కంప్యూటర్లో యూ కెన్ గివ్ ఎనీ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్, ఎక్కువ ఆప్షన్స్ ఇవ్వడంలో నష్టమేం లేదు. సో ఆప్షన్స్ అలా ఆ విధంగా ఇస్తే సరిపోతుంది. గీతాంజలి కాలేజ్ యొక్క ప్రత్యేకతలు ఏంటి, అసలు ఎందుకు మీ కాలేజీలో జాయిన్ అవ్వాలని క్వశ్చన్ రేజ్ చేస్తే మీరేం చెప్తారు? దట్స్ ఎ వెరీ వ్యాలిడ్ క్వశ్చన్. సో ఇప్పుడు గీతాంజలిలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఒక ఈకోసిస్టమ్, ఒక సరైన ఈకోసిస్టమ్ అనేది మేము క్రియేట్ చేసాం. ఈ ఈకోసిస్టమ్లో ఏంటంటే వాట్ ఈస్ ఆఫ్ పారమౌంట్ ఇంపార్టెన్స్ ఈస్ ద టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. ఈ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అంటే మనం బేసిక్లీ ఒక కాలేజ్కి వెళ్ళేది ఏంటంటే ఒక కోర్సులో ఒక డొమైన్ నాలెడ్జ్ తెచ్చుకోవడానికి అని చెప్పేసి. సో ఈ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో వేరియస్ స్టెప్స్ ఉంటాయి. సో మేము ఆ వేరియస్ స్టెప్స్ని స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్గా మేము డిజైన్ చేసి ఆ ఎస్ఓపి ప్రకారం అన్ని యాక్టివిటీస్ కూడా కంటిన్యూ చేస్తుంటాం. దట్ ఈస్ వన్ థింగ్. తర్వాత టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ ఎఫెక్టివ్ ఉండాలంటే కావాల్సింది క్వాలిఫైడ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ టీచింగ్ ఫ్యాకల్టీ. సో ఇప్పుడు మన గీతాంజలిలో 280 ఫ్యాకల్టీ మెంబర్స్, ఆబ్వియస్లీ ఎవ్రీబడి ఈజ్ అన్ ఎంటెక్, బట్ వీ హ్యావ్ అబౌట్ 60+ డాక్టరేట్స్ ఇన్ దట్. సో అది ఇంపార్టెంట్, ఎంత క్వాలిఫైడ్ ఉన్నారన్నది. తర్వాత వాళ్ళ నాలెడ్జ్ కూడా నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఎంత ఫ్రీక్వెంట్గా నాలెడ్జ్ అప్డేట్ అవుతుంది. ఎందుకంటే షెల్ఫ్ లైఫ్ ఆఫ్ నాలెడ్జ్ ఇస్ వెరీ వెరీ లెస్ నవడేస్. అంటే ఎప్పటికప్పుడు టెక్నాలజీ మారుతున్నది. సో ఫ్యాకల్టీ కూడా వాళ్ళు ఎప్పుడూ ఇంజనీరింగ్ చదువుంటారు, వాళ్ళ నాలెడ్జ్ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేయించుకుంటూ చేసుకోవడం అనేది. ఎప్పుడైతే టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ మన టెక్నికల్ నాలెడ్జ్ ఎప్పుడైతే ఇంపార్ట్ చేస్తామో, సెకండ్ థింగ్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఈజ్ సాఫ్ట్ స్కిల్స్.
ఇది ఎప్పుడు అందరూ మాట్లాడుతున్నారు. సరే అవి సాఫ్ట్ స్కిల్స్ అన్నవి లాంగ్వేజ్ స్కిల్స్, తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంకా ప్రాబ్లమ్ సాల్వింగ్ అవన్నీ ఏవో అంటారు. కానీ ముఖ్యంగా దీంట్లో ఇంపార్టెంట్ అంటే లాంగ్వేజ్ స్కిల్. ఇంగ్లీష్ అన్నది ఒక ఓవర్ నైట్ నేర్పించలేము. సో ఆ ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్ రావడానికి కూడా we have concrete plans right from first year onwards. We ensure that the students are able to speak decently good English by the end of the third year. That is one more important thing. ఈ రెండుతో పాటుగా మాకు ఫినిషింగ్ స్కూల్ ఉంది గీతాంజలిలో. అదే మా ప్రత్యేకత. నేను అబ్జర్వ్ చేసింది అయితే దానికి ఏంటంటే మేము అవుట్ సోర్స్ చేసి నేను ఇంతకుముందు చెప్పినట్టుగా అడ్వాన్స్డ్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ని స్టూడెంట్స్ ఇంపార్ట్ చేస్తున్నాము. ఈ అడ్వాన్స్డ్ ప్రోగ్రామింగ్ స్కిల్స్తో పాటు ఒక ఇంక్యుబేషన్ సెంటర్ కూడా కాలేజీలో ఉంది. ఇంక్యుబేషన్ సెంటర్లో స్టూడెంట్స్తోని వాళ్లకు ఇన్నోవేటివ్ ఐడియాస్ ఏమన్నా ఉంటే వాటిని మనము ఎట్లా ఇంక్యుబేట్ చేయాలన్న దిశలో మేము చేస్తున్నాం అన్నట్టు. అంటే అఫ్కోర్స్ వాటిని స్టార్టప్ దిశగా తీసుకుపోవడము, మళ్ళీ ఏంజల్ ఇన్వెస్టర్స్తో వాటిల్లో ఇన్వెస్ట్ చేయించి తీసుకుపోవడం అన్నది ఇంకా ఇట్ టేక్ సమ్ టైమ్. బట్ మన స్టూడెంట్స్ని ఎక్కువ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేయడం, ఫర్ ఎగ్జాంపుల్ హ్యాకథాన్స్ లేదా ప్రాజెక్ట్ ఎగ్జిబిషన్స్, అంటే ఇప్పుడు యూనివర్సిటీ కానీ వేరియస్ హయ్యర్ లెవెల్ ఇన్స్టిట్యూట్స్, ఎన్ఐటీస్, ఐఐటీస్లో మనకు స్టూడెంట్స్ను పంపించి ఆ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా IEEE కండక్ట్ చేసిన 24 hours 36 hour హ్యాకథాన్స్ కండక్ట్ చేస్తుంటారు. గీతాంజలి కాలేజ్ స్టూడెంట్స్ కంట్రీలో టాప్ 60లో ఉన్నారు. మొత్తం గ్లోబల్లీ ఆల్సో దే ర్యాంక్డ్ విత్ ఇన్ 800 ర్యాంక్స్. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్స్ అదర్ దెన్ ద రెగ్యులర్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. ఇంకా అన్నిటికంటే ముఖ్యంగా ప్లేస్మెంట్స్ గురించి నేను మాట్లాడతాను. గీతాంజలిలో కన్సిస్టెంట్గా ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్లేస్మెంట్స్, మేము గుడ్ ప్లేస్మెంట్స్ చేసుకుంటూ వచ్చాము. లాస్ట్ 3-4 yearsగా 550 ప్లేస్మెంట్స్ చేస్తున్నాం. అబౌట్ 50 to 60 కంపెనీస్ వస్తున్నాయి. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ 2020 బ్యాచ్ పాస్అవుట్స్కి అయితే వీ గాట్ 65 కంపెనీస్ అండ్ ప్లేస్డ్ 700+ స్టూడెంట్స్. ఈవెన్ 2021 బ్యాచ్కి కూడా ఒక్కటే ఫస్ట్ Day 1 డ్రైవ్ DXC టెక్నాలజీస్ డ్రైవ్ జరిగింది. దాంట్లో 187 స్టూడెంట్స్ ప్లేస్ అయ్యారు ఒకటే డ్రైవ్లో. ఆఫ్టర్ దట్ వీ హ్యాడ్ కాగ్నిజెంట్ డ్రైవ్ అండ్ అఫ్ కోర్స్ TCS ఓపెన్ డ్రైవ్ విచ్ ఇస్ బీయింగ్ హెల్డ్. సో ఈ 3.5 to 4 lakhs ప్యాకేజెస్ కాకుండా నేను ఇంతకుముందు చెప్పినట్టుగా స్టూడెంట్స్లో హయ్యర్ అడ్వాన్స్డ్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ నేర్పించి ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్లో, తర్వాత ఎమర్జింగ్ టెక్నాలజీస్లో వచ్చే జాబ్స్లో ప్లేస్ చేయడం అన్నదే మా తపన. అండ్ వీ వర్ క్వైట్ సక్సెస్ఫుల్ ఇన్ దట్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ రవీందర్ రెడ్డి గారు. వాల్యుబుల్ సజెషన్స్ ఇచ్చారు. మా పేరెంట్స్ కానివ్వండి, స్టూడెంట్స్ కానివ్వండి, ఈ ప్రోగ్రామ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ గురించి కూడా చాలా విషయాలు మాతో షేర్ చేసుకున్నందుకు. ఇదండి ఇవాల్టి స్టడీ టైం. కీప్ వాచింగ్ TV5.